2019 వరకు ఇసుక ఉచితంగా అమలయ్యింది అని చెప్తే దాంట్లో కుంభకోణం ఉందంటూ జగన్ ప్రభుత్వం కేసు వేస్తే ఈలోపు ఎన్నికలకు ముందు వేసిన కేసు అది కాస్త జగన్కి రివర్స్ అయింది. ఈలోపు జగన్ వేధిస్తున్నాడన్న జనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం 11 స్థానాలకు పరిమితమైంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా చివరిలో వేధిస్తే, ఎందుకంటే గతంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న ఎంపీలను తీసుకున్న వీళ్ళందరినీ చివరిలో చేసేటప్పుడు ప్రజల్లో ఒక నెగిటివ్ వచ్చింది. కాబట్టి ముందే ఇట్లాంటివి చేయాలన్నది, వాళ్ళ మీద కేసులు వ్యవహారం అంతా ముందే చేసేస్తే ఆ తర్వాత చివరిలో వచ్చేటప్పుడు పరిపాలనకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ అందించడం, ఇట్లా చేసుకెళ్తే పాజిటివ్ వస్తుందన్న కోణంలో ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఇసుకకి సంబంధించి ఇప్పుడు పక్కన ఇసుక ఉచితం, అందరికీ డబ్బులే, అదే సందర్భంలో ఉచితమని రికార్డులోనే కనబడుతుంది. ఇది కుంభకోణం కాదు, నిజంగానే ఇస్తున్నాం అన్నటువంటిది. అదేమంటే లారీ ఇదన్నది. అయితే జగన్ హయాంలో ఇసుక జరిగిపోయింది, కుంభకోణం జరిగింది, డబ్బులు ఇచ్చినటువంటి సంస్థలే వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చినాయి అన్నటువంటిది చర్చని క్రియేట్ చేస్తూ వస్తున్నారన్నమాట. ఇసుకలో తినేసి ఉంటారు, ఖచ్చితంగా తినుంటారు. అప్పుడు తినుంటే దానికి రెట్టింపు ఇప్పుడు తింటుండి ఉండాలి, అంతే కదా. ఫ్రీ అని చెప్పినప్పుడు బేసిక్గా ఎవరికైతే ఫ్రీ వస్తున్నదా అంటే లేదు. కాకపోతే ఇసుక అన్నటువంటి దాంట్లో 750 కోట్లు ఏడాదికి సంపాదించింది జగన్ ప్రభుత్వం, ప్రభుత్వానికి తీసుకుంది. ఆ పైన వాళ్ళు తిని ఉంటారు, నో డౌట్. తినలేదు అని చెప్పి అంత అమాయకత్వం లేదా అంత తెలివి తక్కువతనం నాకు లేదు. అదే సందర్భంలో అది తింటే ఏది నాయకులందరికీ ముట్టినాయి అని రాసుకొచ్చింది జ్యోతి. నాయకులందరికీ ముట్టుంటే నాయకులందరూ సంతోషం కదా. ఇసుక తమను ఎవరిని తిననివ్వలేదనినే కదా కడుపుమంట ఆ రోజున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుని వీళ్ళు తవ్వుకున్నారు, అంతే తప్పించి అక్కడెక్కడా లేదు. బేసిక్గా ఇసుక తవ్వకాల్లో మ్యాక్సిమం ఒక 5 నుంచి 10% మంది ఎమ్మెల్యేలకు మాత్రమే, అది కూడా జగన్ని కూడా లెక్క చేయనోళ్ళు లేదా జగన్తో బాగా జగన్ చుట్టూ ఉన్నోళ్ళు సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇసుకని సొంతగా వ్యాపారం చేసుకోగలిగారు. ఆ సదరు సంస్థకి డబ్బులు కట్టుకుని మిగతా అందరికీ ఎవరికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. కనీసం తమోళ్ళు అడిగితే కూడా ఇసుక తక్కువ రేటుకి ఇప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో సఫర్ అయ్యారు ఆనాటి ఎమ్మెల్యేలు. వాళ్లే తినేశారు అన్నటువంటి వార్తల్ని దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కళ్ళెదురుగుండానే ప్రపంచం అంతా చూసింది. ఇదేదో దాగుడు మూతల దండాకోరు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు ఉండదు. కాకపోతే వార్తల ద్వారా ఎవరిని దొంగలు చేయాలి, ఎవరిని కాపాడాలన్నటువంటి కోణమే నడుస్తున్నది.